ఏదంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నీరో చక్రవర్తిలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు. ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం కరెక్ట్. ఒక్క జీవోలు చూడండి, మొత్తం జీవోలు చూడండి, జీవోలు చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ 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 బాధపడతారు సార్, తెలుస్తారు నిజాలు. అధ్యక్ష ప్లీజ్ 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 సిడౌన్ ప్లీజ్. మంత్రి గారు కూర్చోండి. అధ్యక్ష I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష, ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు. రమ్మనండి, రమ్మనండి, ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. మంత్రి గారు తినేసి మంత్రి గారు వినాలి, వినాలి మంత్రి గారు వినాలి. ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ 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 అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో కూర్చో.